పాస్టర్ గారు నేను అడుగుతున్నాను. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను చెప్పు. ఇప్పుడు ఆ, అప్పట్లో పాస్టర్ గారు వచ్చారండి. ఆ, పాస్టర్ గారు వచ్చిన తర్వాత ఆయన మనసు ఒప్పలేదు, వచ్చేసాడు. ఇప్పుడు మా దాంట్లో మనసు ఒప్పక వచ్చిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఉంటారు. మేము అలాగే చేయొచ్చా? ఆ, ఆ. ఆ, ఇప్పుడు నా నా ధర్మంలో కొన్ని నచ్చగల తెలియక వాళ్ళు బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత మీ దగ్గర ఉన్నారు. అక్కడ తెలుసుకొని ఉన్న నిజాలు తెలుసుకొని బయటకు వచ్చారు. దీంట్లో తప్పేందండి? వ్యక్తిగత స్వేచ్ఛ లేదండి మనిషికి? ఒక మనిషి గురించి ఇలా ఇలా ఈ చేగోడి గాడు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చెగోటి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫైండ్ అవుట్ చేసి ఏదేడు చేసి ఏమేమో చేశారు. సార్ అక్కడ వ్యభిచారం అనే మాట కూడా వాళ్ళు ప్రజలు చెప్పలేదండి. ఈ పాస్టర్ గారు మరి ఇంత దారుణంగా ఎలా సార్ చెప్తారు? ఎట్లా చెప్తారు? వ్యభిచారమా? కల్పించి ఈ పాస్టర్లకు అందరికీ కల్పించి చెప్పడం అంటే చాలా సరదా అనుకుంటాను కదా సార్. అలాగేంది కల్పించి చెప్తారు? సార్ ఇప్పుడు నేను చూశాను సార్, ఆ వీడియో చూశాను. అక్కడ ప్రజలు ఏమంటున్నారంటే వాళ్ళు ఈ పాస్టర్ గారికి ఒకసారి మత ప్రచారం చేయడానికి వస్తే హిందువులు కొట్టడానికి వచ్చినా కానీ మేము కాపాడుకున్నామని చెప్పేసి అక్కడ చెప్పారండి. ఉమ్. చెప్తే ఆ మాటని వక్రీకరించి ఇంకో పాస్టర్ గారు ఏమంటున్నారంటే, అదిగో అతను వ్యభిచారం చేసినా సరే వీళ్ళు కాపాడుకున్నారంట పాస్టర్లు అంటే. అంటే దీన్ని బట్టి మీరేం చెప్తారు సార్? పాస్టర్లు అందరూ వ్యభిచారం చేస్తారంటారా? పాస్టర్లు అందరూ ఎందుకు వ్యభిచారం? ఎవరో తప్పు చేస్తే అందరూ మరి చేస్తారు. ఇప్పుడు ఆయన ఆ పదము ఆ ప్రజలు వాడనే లేదండి. అతను ఇలా వ్యభిచారం చేయడానికి వెళ్ళాడా లేదా ఎవరినో ఉంచుకున్నాడా అనే పదాన్ని అసలు వాడలేదు. అతను ఏంటంటే మత ప్రచారానికి వెళ్ళినప్పుడు అతన్ని కొట్టడానికి వచ్చారు, అప్పుడు మేము ఆయన మీద చెయ్యి పడకుండా కాపాడుకున్నాము అని చెప్పేసి అక్కడ ఒక పెద్ద ఆవిడ చెప్పింది. ఆ మాటకి ఈ పాస్టర్ గారు ఇలా చెప్పడము, వ్యభిచారం చేస్తుంటే కాపాడుకున్నారని అంటే, అంటే పాస్టర్లు వ్యభిచారం చేస్తుంటే విశ్వాసులు కాపాడుకుంటారు అంతేనంటారా? అలా అనుకోవచ్చా అండి? చూసేవాళ్ళు అలాగే అనుకోవాల్సింది. మీరు చెప్పండి సార్. పాస్టర్లు వ్యభిచారం చేస్తే విశ్వాసాలు కాపాడుకోవడం అండి, ఏమన్నా అర్థం ఉందా? మరి మరి ఆ పాస్టర్ గారు ఆయన మీద అదే కదా సార్ చల్లే బురద. ఆ పాస్టర్ అట ఏదో డబ్బుల కోసమని అమ్మేశాడంట చర్చిని. సార్ ఒక విషయం సార్, పాస్టర్ గారు అమ్మేశారు చర్చను అందాం, ఒప్పుకుందాం దాని వరకు. ఇప్పుడు ఏంటంటే నేను అడిగే విషయం ఏంటంటే, ఈ కరుణాకర్ సుగ్గున గారు ఆయన ఎంత కష్టపడి ఆయన నడుపుతున్నాడు సార్ శివశక్తి ఆర్గనైజేషన్ ని. అది అతనికి తెలుసు, మనకేం తెలుసు? ఇప్పుడు డబ్బులు ఇచ్చేస్తే మారిపోతారండి పాస్టర్లు? పాస్టర్లు ఎందుకు మారుతారు? పాస్టర్లు మారరు. మరి పాస్టర్లు మారినప్పుడు మరి ఆ పాస్టర్ గారు ఏమంటున్నారంటే, ఆయనకు డబ్బులు ఇచ్చి ఆయన కొనుక్కున్నాడంటే మాకు కడక్కోవడానికే మాకు శాతం అవ్వట్లేదు, మాది మేమే కాపాడుకోలేకపోతున్నాము, అందుకోసమనే మేము బయటకు వచ్చాము. ఇలాంటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మాస్టర్ రాజు గారు? వ్యాఖ్యలు అలాగా చేయకూడదు, ఆధారం లేకుండా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఇంకోటి అక్కడ చూపించిన ఆధారం ఏంటంటే, వాళ్ళు ఎందుకోసం అతని మీదికి జనాలు వచ్చారు అదే మాటని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు సార్. ఆ మాటని క్షణంలో మాటను మార్చేసి ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చెప్పండి సార్. క్షణంలోనే అంటే పాస్టర్లందరూ 2 నాలుకల దూరంతో ఉంటారని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? ఈయన మాటలు ఇంపార్టెంట్ కాదు, కానీ అక్కడున్న స్థానికులు ఏమంటున్నారు అది ఇంపార్టెంట్ కదా. స్థానికులు ఏమన్నారంటే, మత ప్రచారానికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారిని మా హైందవ సోదరులు కొట్టడానికి వస్తే, ఎందుకు నువ్వు మత ప్రచారానికి వచ్చావని కొట్టడానికి వస్తే, అప్పుడు మేము కాపాడుకున్నామండి, ఆయన మీద చెయ్యకుండా కాపాడుకున్నామండి అని చెప్పారండి ప్రజలు. ఆ చెప్పే విషయాన్ని కూడా సరిగ్గా చెప్పనివ్వకుండా మధ్యలోనే ఆపేసి వీడేం చెప్తాడంటే, చూసారా ఆయన డబ్బు మనిషి, వ్యభిచారం చేస్తాడు, పాస్టర్ వ్యభిచారం చేస్తాడు కాబట్టి అక్కడ కొట్టడానికి వస్తే వీళ్ళు కాపాడుకున్నారంటే ఎవరు కాపాడతారు సార్? ఎవడైనా తప్పు చేస్తే ఎవరు కాపాడతారు సార్? నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి సార్. ఇప్పుడు నేనే ఉన్నాను, మీ అబ్బాయిని అనుకుందాం, నేను మీ కొడుకు లాంటి అనుకుందాం. ఇప్పుడు నేను తప్పు చేస్తే మీరు కాపాడతారా? మీ కొడుకైనా కానీ దండిస్తారా కాపాడతారా? అలా తప్పులు చేస్తే ఎందుకండి కాపాడతారు? దండిస్తారా కాపాడతారా చెప్పండి మీరు. ఇప్పుడు నేనే తప్పు చేశాను అనుకుందాం, ఇప్పుడు దండిస్తారా కాపాడతారా?
దండిస్తారండి. మరి వాళ్ళు కాపాడారంటే ఏ విషయం గురించి కాపాడతాడు? ఇప్పుడు మత ప్రచారానికి వచ్చినప్పుడు ఆ హైందవ సోదరులు ఆయన్ని ప్రశ్నిస్తే ఆయన అడ్డదొడ్డని సమాధానం చెప్తే కొట్టడానికి వచ్చారు, అప్పుడు కాపాడుకొని ఉంటారు. ఈ విషయం అయితే క్లియర్ కట్ గా అర్థమవుతుంది కదా సార్. ఆ, మరి అలాంటి విషయాన్ని ఈయన వ్యభిచారం చేస్తున్నాడు వాళ్ళు కాపాడారు అంటే ఏమనాలి సార్? మరి మీ పాస్టర్ గారిని మీరే చెప్పాలి. మీ విజ్ఞత వదిలేస్తున్నాను, మీరు చెప్పండి, వింటాను ఇక నేను. మరి ఏం చెప్తాం? మాటలు మారిస్తే మనం ఏం చెప్పలేమండి. మీ పాస్టర్ గారే సార్ మాట మార్చింది. మరి ఇప్పుడు ఇది ఎవరు సార్ మాట మార్చింది? ఇప్పుడు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే నాకు తెలియని విషయం ఏంటంటే, ఒక పాస్టర్ గారు ఆయనకు నచ్చక మనస్సాక్షి ఒప్పక స్వధర్మంలోకి గర్వాపసి అయ్యాడు సార్. అయితే ఈ మీ పాస్టర్లందరూ ఎందుకు సార్ ఇలా గిలా 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 కొట్టుకుంటున్నారు? నాకు అర్థం కాదు, ఎందుకు కొట్టుకుంటున్నారు సార్? ఇప్పుడు అతను మనస్సాక్షికి నచ్చో బయటకు వచ్చేసారు సార్. అతని మానాన్ని అతను వదిలేక ఎందుకు సార్ గిలగిల కొట్టుకుంటున్నారు? ఇప్పుడు మీరే ఉన్నారు సార్, ఇప్పుడు నేనే ఉన్నాను. ఇప్పుడు నేనంటే నేను కాదు కానీ మర్దుక్ అని అతను ఉన్నాడు. అతను మా దాంట్లో నచ్చక వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అతను వదిలేసాము, అతని కర్మకర్తలు వదిలేసాము. ఎందుకంటే వాడు చేసుకున్న పాపం వాడే కుడుస్తాడని చెప్పేసి వదిలేసాము. దానికి ఎందుకు గిల్ల 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 కొట్టుకున్నాం? ఏమన్నా ఇది వాడి గురించి టైం వేస్ట్ చేసామా? వాడి గురించి ఏమైనా చెడు ప్రచారం చేసామా? అలాంటిది వీళ్ళెందుకు చెడు ప్రచారం చేస్తున్నారు ఒక గర్భాపసి అయిన పాస్టర్ మీద? అక్కడ గర్వాపసి అయ్యింది అంత హంగామా. నిజంగానే పాస్టర్ గర్వాపసి అయ్యాడా సార్? మీరు చూడలేదా సార్? మరి ఇంత ఇంత రాద్ధాంతం ఎందుకు సార్ జరుగుతుంది? 20 రూపాయలు సార్ బాబు గారు, ఇంత రాద్ధాంతం ఎందుకు సార్ జరుగుతుంది గురువు గారు చెప్పండి? అవును, రాద్ధాంతం ఆయన గర్భాపసి అయినందుకే కదా సార్. ఇంకో విషయం, రాత్రి మీరు ఒక విషయం అన్నారు సార్ నాతో. మీరు ఆత్మార్పణ చేసుకున్నాడు, వీళ్ళకి తెలియట్లేదు, మతోన్మాదులకు తెలియట్లేదు. యేసు మన కోసం ఆత్మార్పణ చేసుకున్నాడు అనే పదాన్ని వాడారు సార్ మీరు రాత్రి. అయితే ఇప్పుడు నాకు దాని క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. ఆత్మార్పణం అంటే ఏమిటి అని నేను చెప్పాను రాత్రి, దాని గురించి కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. ఆయన తన ఆత్మ బలిగా అర్పించుకున్నాడు కదా సార్. అయితే ఇక్కడ ఈ మాట మీద స్టాండ్ అయి ఉండండి సార్. మాస్టర్ రాజు గారు ఒక్క నిమిషం. అర్పించుకున్నాడు అంటున్నారు. అర్పించుకున్నాడు అంటే తనంతట తాను వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేయాలి, దాన్ని అర్పించుకోవడం అంటారు. అయితే అతని శిష్యుడు పట్టించినప్పుడు నువ్వు పుట్టకపోతే బాగుండు అనే మాట అన్నాడు. ఆ తర్వాత సిలువేసి చనిపోయే ముందు ఏలి ఏలి లామా సబక్త అన్నాడు. అంటే నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిదివి అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఆత్మార్పణ చేసుకున్నాడు అనుకుందాం సార్. మరి అనుకున్నప్పుడు ఆ మాటలు రావాల్సిన అవసరం లేదు కదా, ఎందుకు విడిచారని. ఆయన ఆత్మార్పణ చేసుకోలేదు సార్, ఆయనకు యూదులు శిక్ష వేశారు. ఆత్మార్పణ చేసుకున్నాడని ఎలా సార్ మీరు కంక్లూడ్ చేస్తారు? ఆయనే చెప్పాడు. ఆయన ఎప్పుడు సార్? అది కాదు సార్, ఆ జరిగిన సంఘటన ఆయన చెప్పాడు. నేను చెప్తాను సార్, నేను 10 లక్షలు ఇచ్చాను మాస్టర్ రాజు గారికి అంటే నిజమైపోద్దా? అది ఎందుకు నిజమవదు? నేను ఇప్పుడు మరి ఎప్పుడు ఇస్తున్నారు సార్ నాకు 10 లక్షలు? మరి దానికి ప్రూఫ్ ఉంటుందిగా. ప్రూఫ్ అదే కదా సార్ నేను అడుగుతుంది. ఇప్పుడు మరి నేను దాని ప్రూఫ్సే నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు ఆయనను పారిపోతే ఆయన చెలువు వేస్తారని తెలిసి పారిపోతే ఆయన శిష్యుడు పట్టిస్తే దొరుకుతాడు. ఆ తర్వాత ఆయన యూదులు తంతారు, ఆ యూదులు శిక్షిస్తారు. తంతారంటే మీరు బాధపడతారు, శిక్షిస్తారు. శిక్షించినప్పుడు ప్రభువా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియట్లేదు, వీరి పాపాలని మీరు క్షమించండి తండ్రి అని అంటాడు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు, కానీ ఆయన చెప్పేది ఏంటంటే నాకు ఇష్టం లేదు ఇక్కడ చచ్చిపోవడం అని చెప్పేసి కదా పారిపోయిండు ఆయన. ఇది ఒప్పుకుంటారా లేదా మీరు? మనిషి ఎందుకు పారిపోతాడు సార్? ఆయన ఏం పారిపోలేదండి. మరి అతన్ని ఆ మాటలు అన్నట్టు బైబిల్లోనే రాసింది కదా సార్, నువ్వు పుట్టకపోతే బాగుండు అని రాసలేదంటారా? అవును. మరి అలాంటి ఇప్పుడు మీరే ఉన్నారు సార్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అడుగుతాను సార్, నాకు చెప్పండి. ఇప్పుడు మీరే ఉన్నారు,
నేను ఒక దొంగతనం చేశాను సార్. ఓ దొంగతనం చేసి దాక్కున్నాను సార్. నేను ఎక్కడున్నానో మీకు తెలుసు సార్. ఆ? తెలిసినప్పుడు నేను దొంగతనం చేసినప్పుడు నా అంతలు నాకు అరే నేను దొంగతనం చేసిన నేను చేసేది తప్పు అని చెప్పేసి బయటకు వచ్చేసి నేను పోలీసులకు దొరికిపోతే ఎలా ఉంటది, లేదా అదిగో ఆ అబ్బాయి దొంగతనం చేసిండు అక్కడ ఉన్నాడు అతన్ని పట్టుకోండి అని మీరు పోలీసులకు చెప్పినప్పుడు మిమ్మల్ని నేను ఆ మాటలు అంటే నాకు దొరికిపోవాలని ఇష్టం ఉందా సార్? మీరు ఆ, పట్టించినప్పుడు నాకు దొరికిపోవాలని ఇష్టం ఉందన్నట్ట ఆ. చెప్పండి సార్. ఇప్పుడు మీరే నన్ను పట్టించిరు అనుకుందాం, నేను ఎక్కడున్నానో తెలిసి. ఇప్పుడు నాకైతే దొరికిపోవాలని లేకనే కదా నేను దావుకుంది అంటే దాక్కుంది. ఉమ్. మరి ఇప్పుడు యేసు గారు కూడా ఆయనకు చనిపోవాలని లేకనే కదా సార్ ఆయన నువ్వు ఆ మొత్తం దాక్కుంది. చదవలేదు, అది ఆ అధ్యాయం అంతా చదవలే. సార్ మొత్తం చదివాను సార్, మొత్తం నువ్వు చదివాను చదవలే. సార్. ఆది కాండం నుంచి ప్రకటన ఆయన గ్రంథం అంటాడు, గురించి మొత్తం. నేను సార్ వీధుల్లో ఇంకో ఉన్నప్పుడు విషయం నన్ను ఇంకో ఎందుకు విషయం మీరు చెప్తాను అరెస్ట్ సార్. చేయలేదు? సార్ మాస్టరాజ్ గారు మీకు ఒక విషయం క్లారిటీ ఇస్తాను సార్. మీ యొక్క క్రైస్తవ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో సువార్త వాక్యాలు చెప్పే పాస్టర్లు వాళ్ళకన్నా ఎక్కువగా రోజు చదువుతాం సార్. ఎందుకంటే దీంట్లో ఉన్నది నిజమేనా అని చెప్పి అన్వేషిస్తాం సార్. అది ఎంతవరకు నిజమని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం సార్. ఇంకో విషయం, బైబిల్ దాటి వేరే మాటలు మాట్లాడితే అప్పుడు అడగండి సార్. బైబిల్లో లేని విషయాలని చెప్పేసి మీరు మీ మనసాక్షితో చెప్పండి సార్. నేను అది బైబిల్లో ఇలా లేని ఏ మాట్లాడితే అవ్వదు. విషయాన్నైనా చెప్పాను. అధ్యాయం వేసుకొని ఇన్ని రోజుల కూర్చొని మన చదవాలి. సార్ ఇన్ని రోజుల మన యొక్క ప్రయాణంలో ఏ రోజన్నా బైబిల్ దాటి మాట్లాడానా మీతో? మీరు చెప్పండి ఈ అలాగని విషయం ఒక్కటే. కాదండి. అలా కాదు సార్, మీరు నాకు ఒక విషయం చెప్పండి. మన ఇన్ని రోజుల ప్రయాణంలో ఏ రోజన్నా నేను బైబిల్ దాటి మాట్లాడానా మీతో? మీరు మాట్లాడారని నేను అనలేదు. మనం చాలు సార్, అలాగ చాలు సార్, అలాగ అర్థం ఒక్కటి అవ్వదు. చాలు సార్, ఇదొక్కటి అలాగ చాలు సార్. మనకు అర్థం అవ్వదు. మనం ఏం చేయాలంటే ఆ అధ్యాయం తీసుకొని ఆ అధ్యాయంలో ఏం మాట్లాడారు, యేసు ప్రభు వారు ఏం చెప్పారు, ఆయనకి అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఏం చెప్పాడు, అని ఏం అవి చెప్తారు చూడండి. ఆ చెప్తారనే మాటలు విషయం చూడండి. తర్వాత సార్. ఆయన ఇష్టంగా తన ప్రాణాలని అర్పించారని చెప్పేసి మీరు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ గా అంటున్నాను ఉంది. నేను. ఆయన ఆయన చెప్తాడనమాట. చనిపోయి లేచిన తర్వాత చెప్పి ఉంటాడు సార్. అప్పుడైతే చెప్పలేదు కదా నేను దీనికోసమే వచ్చాను, నేను చచ్చిపోతున్నానని. ఆయన చనిపోయి అరెస్ట్ మూడు అయిన రోజుల తర్వాత తర్వాత లేచారు. ఇంకో చెప్తాడండి. విషయం, ఆ 3 రోజుల తర్వాత లేచిన అన్న విషయం కూడా లెక్క కరెక్ట్ తెలట్లేదు సార్. ఎందుకంటే అక్కడ చేప కడుపులో ఒక అతను ఉంటానని చెప్పాడు కదా, అతను పేరు సడన్ గా గుర్తురావు సార్. అతను 3 రోజులు 3 రాత్రులు 3 పగళ్ళు ఉండి వస్తాడు. ఈయన ఆయన్ని ఉపమానంగా తీసుకొని నేను 3 రోజులలో వస్తాను, 3 రాత్రులు 3 పగల్లో వస్తానంటాడు. అక్కడ 3 రాత్రులు 3 పగళ్ళు కంప్లీటే కావు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ మరి? అది యూదుల క్యాలెండర్ ప్రకారంగా 3 రోజులు 3 రాత్రుల అదే కింద అదే లెక్క ఎలా అవుతుంది సార్? వేస్తారు. అదే ఎలా అవుతుంది సార్? ప్రపంచానికి అంతా సూర్యుడు వెలుగు ఒకటే, అలాగే సమయం గడిచే సమయం ఒకటే. మీకు 2 నిమిషాలు ఉంటే నాకు రెండు మీకు నిమిషాలే యూదుల ఉంటది. తాలూ ఆహాహా, యూదుల తాలూకా క్యాలెండర్ మీకు తెలియదు. సార్ యూదుల తాలూకా క్యాలెండర్ ఏముంది సార్? వాళ్ళు వాడింది ఏమున్నది నేను చెప్తాను సార్, అన్ని చెప్తాను. నేను కొంచెం మీ అంత తెలియకపోయినా, మీరు వయసులో పెద్దవారు, మీ అంత తెలియకపోయినా నేను ఏమంటున్నానంటే నాకు కొద్దిగా విషయ పరిజ్ఞానం ఉంటుంది సార్. ఎందుకంటే మీరు పెద్దవారు, మీ అంత తెలియకపోయినా కానీ నాకు మీకు లేదని నేను అనట్లేదు, కానీ మీరు ఇప్పుడు యూదుల క్యాలెండర్ ప్రకారంగా చూస్తే 3 రాత్రులు 3 పగళ్ళు కనబడతాయి మనకి. ఎలా కనబడతాయి సార్? నాకు చెప్పండి, నాకు లెక్క చెప్పండి. అవి కనబడతాయి. వాళ్ళు దినము రాత్రి వేరే విధంగా లెక్కేస్తారు. అదే ఏ విధంగా ఇప్పుడు నాకు చెప్తే ఇంకో విషయం ఏంటంటే సార్, ఒక్క యువకులు ఏమంటున్నారంటే దినంలోనూ 2 రోజులుగా లెక్కేస్తారు వాళ్ళు. సార్ సరే అలాగే సార్, సాయంకాలం నుంచి ఉదయం వరకు ఒక ఒక దినం అనమాట వాళ్ళది. అలాగా మంది 24 అవర్స్, వాళ్ళు 24 అవర్స్ కాదు వాళ్ళు. అయితే నాకు చెప్పండి సార్, మరి వారానికి ఎన్ని రోజులు సార్? మరి యూదుల ప్రకారం వారానికి ఎన్ని రోజులు మీరు ఉంటుంది? వాళ్ళ క్యాలెండర్ చూడండి. అలాగే నేను చూడలేదు సార్, మనలాగా 10 నేను నెలలు చూడలేదు కాదండి కాబట్టి నాకు వాళ్ళది. చెప్పండి సార్. నాకు చెప్పండి సార్, నేను చూడలేదు సార్, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను చూడలేదు. సరే మీరు వాళ్ళ చెప్పండి సార్. క్యాలెండర్ చూడండి, అది అది 12 కాదు నెలలు సార్, కాదు మనం వాళ్ళది. ఇన్ని రోజులు అని చెప్పండి సార్. వారానికి ఇన్ని రోజులు ఉంటాయి వాళ్ళ క్యాలెండర్ ప్రకారం అని చెప్పండి సార్ మీరు. మరి క్యాలెండర్ అయితే ఇప్పుడు క్యాలెండర్ ఓపెన్ చేయాలి, యూదుల క్యాలెండర్ ఓపెన్ చేయాలి. సరే సార్, మీరు ఎప్పుడు వాళ్ళకి ఓపెన్ చేసి చెప్తారు సాయంకాలం చెప్పండి. 6 గంటల నుండి వాళ్ళకి దినం స్టార్ట్ అవుతుంది. సరే సార్, అదే దినం స్టార్ట్ అవుతుంది. అందరికి 7 రోజులే కదా సార్ వారానికి ఉండేది. అందరు గోలిమారో యూదుల క్యాలెండర్, వాళ్ళు యూదుల సరే పుస్తకం సార్, రాసుకున్నారు. అంటే నాకు చూపిస్తారు కదా మరి మీరు విత్ రిఫరెన్స్లతోటి. యూదులది చూపెడతాను, నేను యూదులు అంతా రైట్ సార్, చూపెడతాను. ఎన్ని గంటలకు రమ్మంటారు మీ దగ్గరికి అది లైవ్ కి? యూదులది చూపెడతాను, ఇది కూడా చూపెడతాను. ఈయన ఇష్టపూర్వకంగా ఆయన బలి అర్పణం ఇచ్చుకున్నాడని. సరే సార్, చూపిద్దరు సార్. నేను ఒక ఎన్ని గంటలకు 2 దగ్గర రమ్మంటారు ఆయన మరి? వెళ్ళిపోయాడు.